అప్పుడెప్పుడో ముని అని అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ సినిమాలో మరీ దారుణం, పక్కనే దయ్యం కూర్చొని ఉంటుంది, మెడలో నుంచి దేవుడు లాకెట్ తీయగానే ఒంట్లో దూరదామని అయితే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ముని కాస్త కాంచన అయింది, కాంచన కాస్త గంగ అయింది, ఇప్పుడు మళ్ళీ గంగ కాస్త కాంచన 4గా అయితే రాబోతుందన్నమాట. అదేనండి మన లారెన్స్ గారి హర్రర్ హిట్ జర్నీ ఏదైతే ఉందో అదనమాట. సో ఇప్పుడు కాంచన 4గా అయితే రాబోతూ ఉన్నారు. నిజానికి వరుసగా ఇన్ని పార్ట్లు సక్సెస్ అవుతూ వచ్చింది మన లారెన్స్ గారి సినిమానే అని అనుకోవచ్చు అనమాట. అప్పుడెప్పుడో ధూమ్ 1, 2, 3 ఇలా అయితే వచ్చాయి. మళ్ళీ తర్వాత అయితే మ్యాక్సిమం ఏవి కూడా సీక్వెల్స్ రాకుండా ఆగిపోయాయి అనమాట. కానీ మన లారెన్స్ గారు మాత్రం ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చూద్దాం మరి ఈసారి ఏ డిఫరెంట్ కాన్సెప్ట్తో, ఏ డిఫరెంట్ స్టోరీతో వస్తారో. కానీ ఏదేమైనా కానీ ప్రతి సినిమాలో కూడా దయ్యంగా మారడానికి చూపించే ఎమోషనల్ స్టోరీ మాత్రం అందరికీ కనెక్టింగ్గా ఉంటుంది. సో ఈసారి కూడా అలాంటిదే వర్కౌట్ అవుతుందని మనం కూడా అనుకుందాం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.